హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ కేక్ అండి, ప్లమ్ కేక్. ఈ కేక్ని డెలీషియస్గా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం 3 మీడియం సైజ్ ఆరెంజ్ని తీసుకున్నాను. వీటిలో మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని రిమూవ్ చేసుకోవాలి. సీడ్స్ ఉంచేసినట్లయితే జ్యూస్ చేసుకునేటప్పుడు జ్యూస్ చేదుగా వచ్చేస్తుందండి. ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా సీడ్స్ని రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఫ్రూట్ జ్యూస్ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్లా తయారు చేసుకోవాలి. వీటిని జ్యూస్లా తయారు చేసుకొని వడకట్టుకొని ఇలా ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్లోకి 1/2 కప్ వరకు బాదం పప్పుని యాడ్ చేశానండి, ముక్కలుగా కట్ చేసుకొని. అలాగే 1/4 కప్పు వరకు కిస్మిస్ని యాడ్ చేశాను. 1/2 కప్ జీడిపప్పు, ఫ్రూటీలో 1/2 కప్ అండి. అలాగే చెర్రీస్ని కట్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రూట్స్ అన్నిటిని మిక్స్ చేసుకొని వీటిని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి 3 అవర్స్ నానిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని కేక్ బ్యాటర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దామండి. ఒక మిక్సింగ్ ట్రేని తీసుకోండి. దీంట్లోకి 1.5 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అన్నిటిని ఒకే కప్తో మెజర్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసి ఈ షుగర్ పౌడర్ అంతటిని ఆయిల్లో చక్కగా షుగర్ పౌడర్ అనేది కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అంతా ఆరెంజ్ జ్యూస్లో కరిగిపోవాలండి. ఇలా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మైదా ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ మైదాని యాడ్ చేశాను. దీన్ని 2 or 3 బ్యాచెస్ కింద యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి యాడ్ చేసేయద్దండి. ఇలా యాడ్ చేసుకొని 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. బ్యాటర్ థిక్నెస్ అనేది ఇలా రావాలండి, థిక్గా ఉండాలి. బ్యాటర్ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ఏ ట్రేలో అయితే బేక్ చేసుకుంటామో దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా మొత్తంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా ఫ్లోర్తో డస్ట్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్ అంతా డస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్లోర్ని పక్కకు తీసుకోండి. దాంట్లో ఉంచేస్తే అడుగు అనేది మాడిపోతుందండి. దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ టిన్ని 2 or 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక కప్పులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేను తీసుకున్నానండి పైన డెకరేట్ చేసుకోవడానికి. దీంట్లోకి కాస్త మైదా ఫ్లోర్ని మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేయడం వల్ల పైన యాడ్ చేసినవి పైన ఉంటాయండి, లోపలికి వెళ్ళిపోకుండా. ఇలా పైన డెకరేషన్ కోసం నేను ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఇలా వేసుకుంటున్నానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్తో మీరు ఇలా డెకరేట్ చేసుకోండి. ఈ ప్లమ్ కేక్కి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఎలా బేక్ చేయాలో చూసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కుక్కర్ని పెట్టుకున్నాను. దీంట్లో ఒక స్టాండ్ని పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇది ఫ్రీ హీట్ అయిన తర్వాత కేక్ టిన్ని పెట్టుకోండి. పెట్టుకొని కుక్కర్ విజిల్ తీసేయాలండి. అలాగే రబ్బర్ కూడా తీసేయాలి.
ఇలా తీసి మూతను పెట్టి కవర్ చేసుకోవాలి. పైన విజిల్ దగ్గర గ్యాప్ ఉంటుంది కదండి, దాన్ని మైదా పిండితో కవర్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కేక్ అనేది ఇలా చక్కగా బేక్ అయిపోతుందండి. ఇది బేక్ అయిందో లేదో చూడడానికి ఒక నైఫ్ని కానీ టూత్ పిన్ కానీ పెట్టుకొని లోపలికి గుచ్చుకుంటే ఇది క్లీన్గా వచ్చినట్లయితే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టేనండి. టూత్ పిన్ క్లీన్గా వచ్చింది కదండి, ఇది బ్రేక్ అయిపోయింది. దీన్ని వెంటనే బయటికి తీసేయొద్దండి. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా డెలీషియస్గా ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా చేశాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సింప్లీ స్వీటీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.